హాయ్ బ్రో. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ వెబ్ సిరీస్ కి, గుర్తుకు వస్తున్నాయి. సో ఎట్లా ఉంది, లైక్ పీపుల్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తూ ఉంటాయి? ఐఎమ్ సో హ్యాపీ అండి. ముఖ్యంగా నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పేరెంట్స్, అమ్మమ్మలు, వీళ్ళందరూ వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్ అన్నది ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇది చేసినప్పుడు ఎప్పుడైతే అవన్నీ విన్నానో నా డౌట్స్ అన్ని పోయాయి అనమాట. అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, నాకు నా మనవాడు గుర్తొచ్చారు అన్న జోన్ లోకి వెళ్ళారు. అది నా ద్వారా జరగడం అన్నది ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. అనిపించింది అన్న, అంటే బేబీ చాలా పెద్ద హిట్ అయిపోయింది మీ క్యారెక్టర్ కి కానీ, లేకపోతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ పర్టికులర్ టైంలో బ్యాక్ టు బ్యాక్ మీరు అనుకుంటే పెద్ద సినిమాలు చేయొచ్చు, బట్ వెబ్ సిరీస్ చేయడం రైట్ ఆర్ రాంగ్ అని ఒక చిన్న డైలమా ఉంటుంది. తప్పకుండా ఉంది, అదైతే ఉంది. బట్ అన్నిటికీ ఫార్వర్డ్ వచ్చి చేయడానికి మెయిన్ కారణం కంటెంట్. అంటే ఇంత మంచి కంటెంట్ ని మనం మిస్ చేయకూడదు. ఇంత మంచి క్యారెక్టర్ మళ్ళీ మనకు వస్తుందో రాదో, సో ఇంత స్కోప్ ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేయాలి అన్న ఒక రీజన్ తో ఐ వెంట్ ఫార్వర్డ్. అలాగే చేయడం జరిగింది. సో నాట్ లెస్ దాన్ ఏ ఫిల్మ్, ఎక్కడ కూడా సినిమాకి తగ్గలే, క్వాలిటీ వైజ్ కావచ్చు, లేకపోతే దాన్ని ప్రమోట్ చేసే విధానంలో కావచ్చు, కంప్లీట్ అల్లు అర్జున్ గారే వచ్చి మీకు ట్వీట్ చేయడం కూడా జరిగింది. కరెక్ట్ అండి. అంటే మేము ఎప్పుడు దీన్ని తక్కువగా ఎప్పుడు చూడలేదు. అంటే నేను అనుకోను వెబ్ సిరీస్ అయినా సరే టెక్నికల్గా ఎప్పుడు మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఆ స్కోప్ ఉంది. సో మీకు టెక్నికల్గా చూసుకుంటే మా సిరీస్లో ఇట్స్ నాట్ లెస్ దెన్ ఏ మూవీ. అండ్ అలాగే దీనికి ఆ ప్రమోషన్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకంటే దీంట్లో ఏం తీసాము అన్న జనాలకి తెలిస్తేనే దే విల్ గో వాచ్ ఇట్. అందుకని వి నెవర్ కాంప్రమైజ్. బన్నీ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి సార్? లైక్ మీరు శరత్ గారికి కావచ్చు, బన్నీ గారు చాలా స్పెషల్, ఆయన కొన్ని అసోసియేషన్ కూడా వేరు. సో జరిగేటప్పుడు ప్రాసెస్ లో కూడా మీరు వెళ్ళి ఆయన కలిసాను అన్నారు. నేనంటే ఇది ఇంకా రిలీజ్ అవ్వక ముందు కలిసాను. సో ఆయన బర్త్డే అప్పుడు కలిసాను. అప్పుడు ఇలా చెప్పడం జరిగింది, నేను శరత్ గారు కలిసి చేస్తామని. సో హీ కంగ్రాచులేటెడ్ మీ, హీ విష్డ్ మీ ఆల్ ద బెస్ట్ ఆ టైంలో. మళ్ళీ తర్వాత మేబీ ఒక ఛాన్స్ దొరికితే ఐ విల్ మీట్. సో అంటే ఆర్ యూ ఓపెన్ అప్ ఫర్ డూయింగ్ సిరీస్? అంటే చేస్తున్నారు, రెస్పాన్స్ బాగుంది, నేను పర్టికులర్ గా సినిమాలే చేస్తాను, ఇది చేయను అని చెప్పేసి ఏం రిస్ట్రిక్టెడ్ ఏం లేదు. వాట్ యూ వాంటెడ్ టు బి? అలా ఏం లేదు, నాకు నచ్చితే తప్పకుండా చేస్తాను. సిరీస్ అయినా ఐఎమ్ ఓపెన్, అలాగే ఓన్లీ ఓటీటీ అయినా ఓపెన్, థియేటర్ అయినా. అంటే థియేటర్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అవసరం. సో అలాంటివి వి వోంట్ కాంప్రమైజ్. ఏదైతే థియేటర్కి వెళ్ళాలో ఇట్ విల్ కమ్ ఫర్ థియేటర్. So all the very best and looking forward for your upcoming films. Thank you so much.